అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్‌దారులకి కూడా మనకి మంత్రి సీతక్క గారు గొప్ప శుభవార్త అయితే చెప్పారండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి రూ. 4016 అలాగే రూ. 6000 మనకి ఎప్పుడు ఇస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. అంటే వృద్ధులు గాని, ఒంటరి మహిళలు గాని, వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో రూ. 4000 అలాగే 6016 ఎప్పుడెప్పుడు జమ అవుతాయని చెప్పి చాలామందైతే ఎదురు చూస్తున్నారు. అయితే వారికైతే ఈరోజు గొప్ప శుభవార్త అయితే చెప్పారండి. సో, మనకి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పుడు అమలు చేయబోతుంది? సో, దీనికి సంబంధించి గాను మంత్రి సీతక్క గారు ఏం మాట్లాడారు అన్న ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికెప్పుడు మిస్ కాకుండా తెలుసుకుంటారండి. సో, ఖచ్చితంగా పూర్తి వివరాలంతా కూడా కావాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనం ఇక్కడ గత ప్రభుత్వంలో ఆసరా చేయూత పెన్షన్ పొందుతున్న వారికి యథావిధిగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. గత ప్రభుత్వంలో మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకి వృద్ధులు, వితంతులు, వికలాంగులు చూసుకున్నట్లయితే మనకి రూ. 2000 చొప్పున అందించేవారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ మనకి రూ. 3000 చొప్పున అందించేవారు. సో, మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చిందండి. అదేంటంటే మనకి ఇప్పుడు 2000 పొందుతున్న వారికి రూ. 4000 అలాగే రూ. 3000 పొందుతున్నారు రూ. 6000 వరకు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే మనకి గత ప్రభుత్వం ఏవైతే ఎలాగైతే ఇచ్చిందో అదే విధంగా రావడం అయితే జరుగుతుంది. సో, దీన్ని బట్టి చూసుకుంటే పెన్షన్‌దారులందరూ కూడా ఎప్పుడు ఈ యొక్క పథకం సంబంధించి పెంచి ఇస్తారు అన్న దానిపై చాలా మందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే జారీ చేసిందన్నమాట. సో, మనకి మనకి మంత్రి సీతక్క గారైతే ఒక అప్డేట్ అయితే జారీ చేశారండి. మనకి రాష్ట్రంలో 2,70,000 మంది పెన్షన్‌దారులైతే ఉన్నారన్నమాట. సో, వారందరికీ కూడా మనకి రూ. 4,000 అలాగే రూ. 6,000 వరకు కూడా పెంచి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందనమాట. సో, దీనికి సంబంధించి గాను ఆల్రెడీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అలాగే మనకి త్వరలో ఈ యొక్క రూ. 6,000 వరకు కూడా పెంచి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందనమాట. సో, దాదాపుగా మనకి 5,00,000 మంది ఉన్న దివ్యాంగుల పెన్షన్‌లందరికీ కూడా విడుదల చేయబోతుందండి. ఇదొక గొప్ప శుభవార్త అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను కంపల్సరీగా ఈ కేవైసీ నమోదై ఉండాలండి మీకైతే. దీనికి సంబంధించి మనకి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం పెన్షన్‌దారులకు సంబంధించి వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.